నమస్కారం. K9 న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలపై పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాల ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న జరగబోయే బహిరంగ సభపై పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. సందర్భంగా ఆవిర్భావ వేడుకలపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల నేపథ్యంలో ఏప్రిల్ 20న జరిపే బహిరంగ సభకు సంబంధించిన సన్నాహక సమావేశం బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 20 సంవత్సరాలు పూర్తవున్న సందర్భంగా ఈ నెల 20న వరంగల్ జిల్లా ఎల్కతుర్కిలో నిర్వహించే రజతోత్సవ భారీ బహిరంగ సభకు ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాల నుండి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను లక్షలాదిగా తరలివచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రజతోత్సవ వేడుకలకు సంబంధించిన పలు అంశాలపై ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు ఎన్కే ముజీబుద్దీన్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్ రెడ్డి, హనుమంత్ షిండే, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నేటితో ముగిశాయి. చివరి రోజు పరీక్షలు రాసిన విద్యార్థులు కేరింతలతో పరీక్షా కేంద్రాల నుంచి బయటకు వచ్చారు. కాగా 10వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఈ నెల చివరి వారంలో విడుదల కానున్నాయి. 10వ తరగతి పరీక్షలు నేటితో ముగిశాయి. 10th పరీక్షల కోసం 5,09,403 మంది రిజిస్టర్ చేసుకోగా మొత్తం 2,650 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించిన ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. నేడు సోషల్ స్టడీస్ పరీక్షతో 10 పరీక్షలు ముగియడంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. కాగా 10వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఈ నెల చివరి వారంలో విడుదల కానున్నాయి. ఓరియంటల్ సైన్స్ సంబంధించిన 2 పరీక్షలు ఈ నెల 3, 4 తేదీల్లో జరుగుతాయి. వాటికి కొద్ది మంది మాత్రమే హాజరవుతారని అధికారులు తెలిపారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. ఇందులో భాగంగా హెచ్సియు భూముల ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2 నెలల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
కామారెడ్డి జిల్లా బాన్స్వాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. హెచ్సియు 400 ఎకరాల భూముల ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని డీఓకు వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమి ఆక్రమణ వల్ల యూనివర్సిటీ అభివృద్ధికి ఆటంకం కలుగుతోందన్నారు. ప్రభుత్వం ఆక్రమించిన భూమిని తిరిగి యూనివర్సిటీ ఆధీనంలో ఉంచాలని డిమాండ్ చేశారు. విచారణ చేపట్టి త్వరితగతిన చర్యలు చేపట్టాలని కోరారు. యూనివర్సిటీ విద్యార్థులకు ఒకరోజు అన్నం లేకపోయినా నీళ్లు లేకపోయినా బ్రతకవచ్చు, కానీ గాలి ప్రకృతి వరంగా ఇచ్చిన గాలి లేకపోతే మాత్రం బతకలేము. అలాంటిది ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు ఈరోజు హెచ్సియు 400 ఎకరాలు దౌర్జన్యంగా వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి దాదాపు 30,000 కోట్లకు వాళ్ళు వేలం వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే క్రమంలో హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన స్థలాలు కోల్పోతున్నాయి. ఇంత కనికరం కూడా లేకుండా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ హుటా హుటిన చెట్లను నరికివేయడం జరుగుతుంది. అదే మా కేసీఆర్ గారి పాలనలో గ్రీన్ ఛాలెంజ్ అనుకుంటూ ప్రతి పల్లెటూరులో ప్రకృతి వనాలను పెట్టించినాము. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో గుట్టలను తొవ్వేసుకుంటూ వాళ్ళ పబ్బం కట్టుకోవడానికి చూస్తుంది. ఇలాగే మనం గుట్టని నరుక్కుంటా పోతే గమనిస్తూ ఉన్నారు. మీరు గనక ఈ 400 ఎకరాలు యూనివర్సిటీ విద్యార్థులకు అప్పగించకపోతే మా బాన్స్వాడ నియోజకవర్గం పక్షాన టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మేము ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. వాళ్ళ యూనివర్సిటీ విద్యార్థుల 1 ఇంచు స్థలం కూడా పోవడానికి మేము సహించము. వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళది ఎంతైతే ఉందో అంత మీరు నిబంధనల ప్రకారంగా పనిచేయట్లేరు. వాళ్ళ యూనివర్సిటీ విద్యార్థుల స్థలాన్ని వాళ్ళకు అప్పగించేదాకా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. రాజ్యాంగ పుస్తకం, కాంగ్రెస్ జెండా, అంబేద్కర్ చిత్రపటంతో ప్రతి గడప గడపకు తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. మహాత్మా గాంధీ ఏఐసిసి అధ్యక్షుడిగా పదవి చేపట్టి 100 ఏళ్లు, రాజ్యాంగం అమలుకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 3వ వార్డులో స్థానిక కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రతిజ్ఞ చేసి ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ రాజ్యాంగ పరిరక్షణపై ప్రజలకు వివరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ భాజపా పాలనలో రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం హక్కులను కాలరాస్తూ మహాత్మా గాంధీ చూపిన అహింస, శాంతి సిద్ధాంతాలను విస్మరిస్తోందన్నారు. భారత రాజ్యాంగాన్ని, దేశ సమగ్రతను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన జై బాపు, జై భీమ్, సంవిధాన్ నినాదంతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కళ్యాణ్ శ్రీనివాసరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 3వ వార్డు కూడలిలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ గారి ఆదేశానుసారం, మహేష్ గౌడ్ గారి ఆదేశానుసారం కామారెడ్డిలో షబ్బీర్ అలీ గారి నాయకత్వంలో ఈ యొక్క పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ముఖ్య విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తూ ఉంది, గాంధీజీపై విమర్శలు చేస్తూ ఉన్నారు, మత కల్లాలు రెచ్చగొట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న ఈ కేంద్ర బీజేపీ పార్టీని మరి తరిమి కొట్టాలనే ఉద్దేశంతో మరి ప్రతి ఒక్క బీద ప్రజలకు తెలిసే విధంగా మరి ముఖ్యంగా ఈరోజు హరిజన్వాడలో ఈ యొక్క జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా పాల్గొన్న పట్టణ కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ అండ్ ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, సేవాదల్, అలాగే మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, మహిళా కాంగ్రెస్, మైనార్టీ సెల్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క పాదయాత్ర సుమారు వార్డు టు వార్డు సంవత్సర కాలం ఈ యొక్క పాదయాత్ర ప్రజలను చైతన్యపరిచే విధంగా ఉంటుందని, మరి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా వివరించాలని కోరుతా ఉన్నాను.
పిల్లల్లో అటిజం సమస్యను అధిగమించేందుకు తల్లిదండ్రులు అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కామారెడ్డి ఐఎంఏ ప్రతినిధులు తెలిపారు. కడుపులో బిడ్డ ఎదుగుదలను వైద్యుల ద్వారా తెలుసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం, వైద్యుల సూచనల మేరకు మందులు తీసుకోవడం అటిజం ప్రమాదాన్ని నివారించవచ్చన్నారు. శిశువు కదలికలకు సంబంధించిన ఏమైనా అనుమానిత లక్షణాలు గమనిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని సూచించారు. ఏప్రిల్ 2న ప్రపంచ అటిజం అవగాహన దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ జన్యుపరమైన కారణాలతో అటిజం వ్యాధి వస్తుందన్నారు. పిల్లల మానసిక ఎదుగుదల సరిగ్గా జరగక సాధారణ జీవితం గడపడం కష్టమవుతుందన్నారు. మహిళలు గర్భిణిగా ఉన్నప్పుడు తీవ్ర ఉద్వేగాలకు లోను కావడంతో పాటు ఇన్ఫెక్షన్లకు గురవుతారని చెప్పారు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరాటోనిన్, డోపామిన్ వంటి రసాయనాలు తగినంత విడుదల కాకపోవడం, నెలలు నిండకుండా శిశువు పుడితే కూడా అటిజానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోకపోవడం, తల్లిదండ్రులు పిల్లలతో గడపకపోవడం కూడా అటిజం సమస్యకు కారణం కావచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు ఈవి గౌడ్, అరవింద్ కుమార్, ఫిజిషియన్ డాక్టర్ వెంకట్, ఐఎంఏ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 2 అనేది ఆటిజం డేగా 10 మందికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దీని గురించి మనకు వరల్డ్ ఎయిడ్స్ డే డిసెంబర్ 1 తెలుసు, ఇలా ఎన్నో తెలుసు, కానీ దీని గురించి ఎక్కువ ప్రాచుర్యం లేదు. ఇప్పుడు మనం ఏప్రిల్ 2 మనకి ఏదో ధోని వరల్డ్ కప్ వచ్చింది మనకి ఈ రోజు అని గుర్తుండదు, కానీ 10 మందికి ఇప్పుడు ఈ రోజు మెసేజ్ తీసుకెళ్లాల్సిందంటే యూత్ కూడా ఏంటంటే దీని గురించి తెలియాలి ఆటిజం అనేది. సో మెయిన్ ఫ్యాక్ట్స్ ఏంటంటే మేల్స్, చాలా మంది మేల్స్ ఎఫెక్ట్ అవుతారు. 1 in 34 మెంబర్స్, ఇప్పుడు గౌడ్ సార్ చెప్పిన 1 in 34 మెంబర్స్లో ఆటిజం అనేది మధ్య డిఫెక్ట్ అవుతుంది. అందులో ఎక్కువ మేల్స్, గర్ల్స్ కారణంగా ఎక్కువ మేల్స్. ఇంకోటి ఏంటంటే వ్యాక్సిన్ వల్ల వస్తుందని అనేది మిత్, వ్యాక్సిన్ వల్ల ఏం రాదు. ఒకప్పుడు ఇంగ్లీష్ జర్నల్లో MMR వ్యాక్సిన్ తీసుకుంటే వస్తుందని చెప్పి ప్రశ్నించిన అది ఫాల్స్. ఏ వ్యాక్సిన్ వల్ల రాదు, ఏ జంక్ ఫుడ్ తీసుకుంటే రాదు, ఏ స్క్రీన్ టైం చూస్తే రాదు. ఇవన్నీ ట్యాబు థింగ్. అడల్ట్స్లో కూడా కొన్ని డిటెక్ట్ చేయొచ్చు. మెయిన్ యొక్క ఆటిజం ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం 10 మందికి ముందు తీసుకెళ్తే ఈ చిన్నపిల్లలు మన క్లినిక్స్ వస్తుంటారు. చాలా మంది పిల్లలకి ఒక్కొక్కరి కళ్ళు వాళ్ళు పెట్టే వరకు చూడరు, అందరితో ఆడుకోరు, డిఫరెంట్ ప్లే ఉంటుంది. సో ఇలాంటి డెవలప్మెంట్ మైండ్స్తో మనం ముందు డిటెక్ట్ చేయొచ్చు. చాలా మంది లేట్ చేస్తారు డిటెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు మనం ముందు డిటెక్ట్ చేసి ఇప్పుడు మన గుండె స్పెషలిస్ట్ వచ్చారు, కళ్ళు స్పెషలిస్ట్ వచ్చారు, దీన్ని కూడా డెవలప్మెంట్ అండ్ పీడియాట్రిషియన్స్ ఉంటారు. సో దానివల్ల ఒకప్పుడు మనకు హనుమంతరావు సార్ మన హైదరాబాద్లో చాలా ఫేమస్, ఆయన పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది ఇట్లాంటి పిల్లల కోసం చేయాలని. సో ఇలాంటి ఇప్పుడు డెవలప్మెంట్ చాలా మంది కూడా వచ్చారు. సో మనం ఎక్కడికి వెళ్ళాలి, మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు గుండె ప్రాబ్లం గుండె డాక్టర్ వెళ్ళబోతాం. ఇప్పుడు చిన్న పిల్లల డాక్టర్ దగ్గర పోయినా ఇంకా స్పెషలిస్ట్ ఈ థెరపీని చేసేది కొంచెం స్పెషలిస్ట్ ఉంటారు. డెవలప్మెంట్ అండ్ పీడియాట్రిషియన్స్ ముందే డిటెక్ట్ చేస్తే మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం,
కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. బోనస్ విషయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్ మిల్లులకు యాసంగిలో రైతులు పండించిన ధాన్యం అలాట్మెంట్ ఇవ్వవద్దని బాన్స్వాడ సిపిఐ నాయకులు అన్నారు. రైతుల బోనస్ డబ్బులు పక్కదారి పట్టించిన సొసైటీ చైర్మన్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనికి సహకరించిన రైస్ మిల్లులపై బిజినెస్ విచారణ చేపట్టాలని కోరారు. కోటగిరి సొసైటీ ముందర సిపిఐ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. సందర్భంగా సిపిఐ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దుబాసిరాములు మాట్లాడుతూ రైతులపేట బోనస్ డబ్బులు బోగస్ రైతులకు అందించి 50 లక్షలు స్వాహా చేశారని ఆరోపించారు. దీనికి సహకరించిన రైస్ మిల్లులపై బిజినెస్ విచారణ చేపట్టాలన్నారు. రైతులకు వచ్చే బోనస్ విషయంలో అవినీతికి పాల్పడ్డ ప్రతి ఒక్కరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతుల పేరు మీద ట్రక్ సీట్లు నింపిన బహిరంగతం వెంటనే డబ్బు తిన్న వ్యక్తులను డబ్బు తిన్న వ్యక్తులను పాల్పడ్డ రైస్ మిల్ యజమానులపై పాల్పడ్డ రైస్ మిల్ యజమానులపై సొసైటీ చైర్మన్ పెద్ద పేరు చెప్పుకున్న విఠల్ శెట్టి గారు గాని ఇతర రైస్ మిల్లర్లు గాని మీరు గొప్పలు చెప్పడం కాదు, అవినీతిలో మీరు భాగస్వాములు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా సిపిఐ పార్టీ రైతులు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏమని డిమాండ్ చేస్తా ఉన్నాం? విజిలెన్స్ శాఖ అధికారులతోటి కలెక్టర్ గారు స్పందించాలా, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు స్పందించాలా. ఏదైతే విజిలెన్స్ అధికారులతోటి విచారణ కమిటీ వేయండి. ఒక్క రోజులో 24 గంటలో అవినీతి మొత్తం మేము చెప్తున్నాం. ఆల్రెడీ 618 మంది రైతులు అంటే ఒక్కొక్క రైతు రెండు శివార్లలో 2 శాతం 3 చోట్ల ఖాతాలు చేసిన పరిస్థితి ఉంది. 618 మందిలో దాదాపుగా నిజమైన రైతులు, కౌలు చేసేవాళ్ళు, పట్టాదారులు ఒక 600 మంది, 3-4 మంది కరెక్ట్ గా ఉన్నారు. మిగతా 12 నుంచి 16 మంది బోగస్ రైతులు బయట అమ్ముకున్న వాళ్ళ పేరు మీద దగా చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఈ డబ్బులన్నీ రికవర్ చేయాలని చెప్తూ సొసైటీ చైర్మన్ ని సస్పెండ్ చేయాలా, క్రిమినల్ కేసు చేయాలా, అరెస్ట్ చేయాలా. వీరితో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే పాల్పడ్డారో అక్రమాలకు వీరికి పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలా, అరెస్ట్ చేయాలా, డబ్బులు రికవర్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే కాకుండా దీంట్లో ఏదైతే మన కోటగిరి గ్రామాలతో పాటు శివార్ గ్రామాల్లో ఉన్నటువంటి రైస్ మిల్లు ఇండస్ట్రీ యజమానులు ఎవరైతే ఉన్నారో ఈ అక్రమాలన్నీ అక్కడి నుంచే జరిగినాయి. ఏదైతే ట్రక్ షీట్ తోటి జరిగిన పరిస్థితి ఉంది. ఈ బియ్యం కూడా వాస్తవాలు ఏం చేస్తున్నారు? సీఎంఆర్ కింద ఉపయోగించుకున్న పైన చర్యలు తీసుకొని విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఈ సీజన్ లో ఈ ఏదైతే మన యాసంగి సీజన్ వడ్లున్నాయో వాళ్ళకు అలాట్మెంట్ ఇవ్వద్దని చెప్తున్నాం, సీఎంఆర్ కోట ఇవ్వద్దని చెప్తున్నాం, ఆ రైస్ ను సీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దొంగలుగా భావించి 2 యువకులను గ్రామస్తులు చితకబాదారు. దీంతో ఆ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బికనూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయాలైన యువకులను ఆసుపత్రికి తరలించారు. దొంగలు అనుకుని 2 వ్యక్తులను గ్రామస్తులు చితకబాదిన సంఘటన కామారెడ్డి జిల్లా బికనూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం సోమవారం అర్ధరాత్రి బస్వాపూర్ గ్రామంలో 2 యువకులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా దొంగలుగా అనుమానించిన గ్రామస్తులు యువకులను పట్టుకుని దేహశుద్ధి చేశారు. దొంగల బెడద ఎక్కువగా ఉందని, వీరు దొంగతనం చేయడానికి వచ్చారని గ్రామస్తులు మూకుముడిగా దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయాలైన యువకులను ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరు అంతంపల్లి గ్రామానికి చెందిన వారు కాగా మరొకరు మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం వారిలో ఒకరు కామారెడ్డిలోని ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఎస్ఐ అంజనేయులు మాట్లాడుతూ గుర్తించిన వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి కానీ తొందరపడి ఎలాంటి దాడులకు పాల్పడవద్దని సూచించారు. శానిటైజర్
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవసరం నమస్కారం.